భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకి కలెక్టర్ ఉంటారు. అయితే ఆ కలెక్టర్ ప్రధానమైన పని వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రమోట్ చేయటం, అది ప్రజలందరికీ కూడా ఆ స్కీమ్స్ రీచ్ అయ్యేలా చేయటం. అయితే చాలా సందర్భాల్లో ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. మాకు స్కీమ్ అందలేదనో, చాలామంది వృద్ధులు పెన్షన్ అందలేదనో ఇలా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళ దాకా చాలా వరకు చేరవన్నమాట. ఇలాంటి టైంలో రాజస్థాన్లోని రాజ్సమండ్ కలెక్టర్ అందరికీ ఆదర్శం. ఆయన పేరు అరుణ్ కుమార్ హసిజా. ఈయన ఏం చేశారో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలు తన జిల్లాలో పేదవాళ్ళందరికీ అందే వరకు తను జీతం తీసుకుని చెప్పారు. ఆయన చేతిలో 2 వెపన్స్ ఉన్నాయంట. ఒకటి, తన కింద పనిచేసే వాళ్ళందరిపైన విపరీతమైన ఒత్తిడి పెట్టి పథకాలన్నీ అందరికీ చేరేలా చేయటం, లేదా అందరికీ ఆదర్శమయ్యేటట్లు, అంటే అందరినీ మోటివేట్ చేసేటట్లు తను కూడా శాలరీ తీసుకోకుండా ఉంటాం. మనకు గనక అంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక 10 రోజులు జీతం డిలే అయితే ఎలా ఉంటుంది? ఈఎంఐస్ కావచ్చు, పిల్లల ఫీజులు కావచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కావచ్చు, పాల బిల్లులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ ఆగిపోతాయి కదా. అలాంటిది పేదవాళ్ళకి వచ్చే ఆ పెన్షన్ ఏదైతే ఉందో, లేదా ఆ బెనిఫిట్ ఏదైతే ఉందో, అది ₹1000 కావచ్చు, 1500 కావచ్చు, అది వాళ్ళకి లభించకపోతే ఆ కష్టం ఏంటో అందరికి తెలియాలి. కాబట్టి ముందు నేనే నించుంటాను, నేనే ఉదాహరణగా ఉంటానని చెప్పి అరుణ్ కుమార్, ఈ కలెక్టర్, రాజస్థాన్ రాజ్సమండ్ డిస్ట్రిక్ట్లోని కలెక్టర్ అనమాట, తను జీతం తీసుకోవడం ఆపేశాడు. ఇది చెప్పిన తర్వాత, ఈ వార్త ప్రచురితమైన తర్వాత 48 గంటల్లో అన్ని పనులు అక్కడ స్పీడప్ అయిపోయాయి. చాలామంది బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ చాలా స్పీడప్ అయిపోయిందంట. దాదాపు 30,000 మంది ఆయన పనిచేస్తున్న రాజ్సమండ్ జిల్లాలో కటిక పేదలున్నారంట. వాళ్ళకి రకరకాల పథకాలు, అది సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అవ్వచ్చు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఫ్రీ రేషన్ అవ్వచ్చు, అంటే వీట్ ఇవ్వటమో, రైస్ ఇవ్వటమో, ఈ ఉచిత రేషన్ అవ్వచ్చు, లేదా చిన్న పిల్లలకి అందే బెనిఫిషరీస్, ఎవరికైతే పేరెంట్స్ ఉండరో అటువంటి చిన్న పిల్లలకి అందే బెనిఫిట్స్ అనమాట. అక్కడ రాజస్థాన్లో పలన్హార్ యోజన అని చెప్పి ఆ యోజన కింద అందే బెనిఫిట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా అంటే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కావచ్చు, సింగిల్ ఉమెన్ కానీ, విడోస్ కానీ, వల్నరబుల్ సెక్షన్స్ కానీ, డిఫరెంట్ లేబుల్డ్ పీపుల్ కానీ అయ్యే పెన్షన్స్ కావచ్చు, లేదా చిన్న పిల్లలకి అందే బెనిఫిట్స్ కావచ్చు, లేదా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద పేదవాళ్ళకి అందే బెనిఫిట్స్ అవ్వచ్చు. ఇవన్నీ అందేదాకా నేను జీతం తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గట్టిగా కూర్చున్నారు. దాంతో అక్కడ మొత్తం అడ్మినిస్ట్రేషన్ మారిపోయిందనమాట. ఈయన ఫస్ట్ టైం కదా, అరుణ్ కుమార్ గారు ఫస్ట్ టైం కాదు ఇలాంటి ప్రయత్నాలు చేయడం. ఇంతకుముందు కూడా రైతుల కోసం, వాళ్ళ హక్కులు కాపాడటం కోసం అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ అనేది, ఏదైనా రిజిస్ట్రేషన్ కావచ్చు, వెరిఫికేషన్ కావచ్చు, స్కీమ్లో డిస్బర్స్మెంట్ కావచ్చు, చాలా రకరకాల పథకాలు ఇలాంటి మెకానిజమ్స్ చేశారంట. అంటే అందరినీ భయపెట్టి బెదిరించి పని చేయించడం కన్నా తనే ఒక మోటివేషన్ ఫ్యాక్టర్గా ఉండి, తనే ఒక టార్గెట్ పెట్టేసుకుని, తనకు తనేది ఇంప్లిమెంట్ చేసుకుని అందరూ ఇంప్లిమెంట్ చేసేలా చేశారంట. ఇలాంటి కరెక్టర్ భారతదేశంలో ప్రతి జిల్లాకి ఉంటే బాగుంటుంది కదా. ఎందుకంటే దేశంలో పేదలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వెళ్ళాలంటే, ఆ లబ్ధిదారులకు అన్ని చేకూరాలంటే ఖచ్చితంగా కలెక్టర్ తనే రోల్ మోడల్ అయ్యి తన జీతం ఆపేసుకుంటే యంత్రాంగం మొత్తం ముందుకెళ్ళి పనిచేస్తారు అనమాట. ఎందుకంటే కలెక్టర్ గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ముందు ఆయనే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నారు. డబ్బులు లేట్ అయితే, ఆ వచ్చే ₹1000, 2000 లేట్ అయితే ఎంత కష్టం వద్దో ముందు ఆయనే ఎక్స్పీరియన్స్ అవుతున్నారని చెప్పి అందరూ అర్థం చేసుకుని జిల్లా యంత్రాంగం ముందుకు నడుస్తూ అందరూ అంటే ఆ జిల్లాలో బెనిఫిట్స్ అన్నీ కూడా, ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో, సంక్షేమ పథకాలు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అవన్నీ ముందే అందేలా చేస్తున్నారనమాట. ఇలాంటి కలెక్టర్స్ ఇండియా మొత్తం అన్ని జిల్లాల్లో ఉండాలి. అంతేకాదు కలెక్టర్స్ ప్రతి అంశం, అంటే కింద స్థాయి వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రతి అంశానికి కలెక్టర్ కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఒక చిన్న కథ మనం తెలుసుకోవాలి. రామచిలక కథ. రామచిలక ఒక ప్యారెట్ గొప్ప రాముడు భక్తురాలంట. అయితే జన్మలో ఒక్కసారన్నా శ్రీరాముని చూడాలని ఆ ప్యారెట్ కోరికంట. ఒకరోజు అనుకోకుండా రామబాణమే వచ్చి ఆ ప్యారెట్కి, ఆ రామచిలకకి తగిలిందంట. దాంతో గాయమై విలవిల్లాడుతూ రామచిలక రాముడు వంక చూస్తూ భక్తితో, రామా, నన్ను ఎవరన్నా నష్టం చేసినా, నాకు ఎవరన్నా కష్టం కల్పించినా నేను నిన్ను వేడుకుంటాను, నువ్వే వచ్చి నన్ను హట్ చేస్తే ఎలా అని అడిగిందంట. అంటే ఎవరైతే కాపాడతారో, ఎవరైతే మన దేవుడు అనుకుంటామో, ఎవరి పక్కైతే మనం ఆశతో చూస్తామో, ఎవరి దగ్గర నుంచి అయితే మన కోరికలు నెరవేరుతాయని ఆశిస్తాం, ఎవరి దగ్గర నుంచి అయితే మన ఆశలు, కోరికలు నెరవేరుతాయని ఆశిస్తామో అలాంటి వ్యక్తి మనం హామ్ చేయకూడదు, అలాంటి వ్యక్తి మనల్ని కాపాడాలని కోరుకుంటాం. అంటే ఇక్కడ మన దేశంలో పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వృద్ధులు, దివ్యాంగులు, వీళ్ళందరూ కూడా కలెక్టర్ని ఒక దేవుళ్ళ చూస్తారనమాట. అటువంటి కలెక్టర్ నిజంగా అందరికీ అభయహస్తం ఇస్తూ, అందరికీ మంచి చేస్తూ, ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ వెళ్ళేలా చూడటమే కలెక్టర్ యొక్క విధి అనమాట.